హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత, ఎపిసోడ్ 43. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ సీతని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ఎత్తుకుని రూమ్ బయటికి వచ్చాడు. రామ్ అంతా హడావిడిగా సీతని ఎత్తుకుని కిందకి రావడం చూస్తూ సీత ఏడుస్తూ ఉండడాన్ని గమనించి అరుంధతి కూడా ఎక్కడ పనులు అక్కడే వదిలేసి ఏమైందిరా రామ్ అంటూ వాళ్ళ వెనకాలే హాస్పిటల్కి బయలుదేరింది వాళ్ళతో పాటు. పెయిన్ రిలీఫ్గా ఉండడానికి వెంటనే రామ్ క్లినిక్కి వెళ్ళగానే ఇంజెక్షన్ చేశాడు. కాసేపటికి సీత ఒంటి నిండా చెమటలు పట్టేసి నొప్పి కొంచెం తగ్గింది. సీత, స్టాఫ్ ఎవరూ రాలేదు, అప్పటి వరకు రిలాక్స్ అవ్వు. ఇప్పుడు ఇచ్చిన ఇంజెక్షన్తో 2-3 గంటలు నీకు నొప్పి రాదు. ఈలోపు స్కానింగ్ తీసి ఎగ్జామినేషన్ చేస్తే తెలుస్తుంది నీకు అసలు ఏం ప్రాబ్లం ఉందో. డోంట్ వరీ. సీత చెయ్యి పట్టుకుని అనునయంగా చెప్తున్నాడు రామ్. ఎరా, అసలు ఏమైందిరే పిల్లకి? ఉన్నట్లుండి అంతలాగా ఏడుస్తుంది కంగారు పడుతూ అంది అరుంధతి. అమ్మా, ఇంకా స్కానింగ్ తీయలేదు, రిపోర్ట్స్ రాలేదు. అప్పుడే కంగారు పడితే ఎలాగా? గైనకాలజిస్ట్ డాక్టర్ దేవి వస్తే కొంచెం మనకి క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఆవిడ వస్తుంది. అదేంట్రా, నువ్వే చెక్ చేయొచ్చు కదా తనని. అమ్మా, ఇది లేడీస్ ప్రాబ్లం. నేను చదివిన చదువు వేరు. అన్ని సమస్యలకి పరిష్కారం నాకే తెలుసు అని అనుకోవద్దు. నువ్వు కంగారు పడకుండా కూర్చో, ఏం కాదు అన్నాడు రామ్. కాసేపటి తర్వాత గైనకాలజిస్ట్ దేవి, హాస్పిటల్ స్టాఫ్ కూడా రావడంతో వెంటనే సీతని తీసుకువెళ్ళి స్కానింగ్ తీశారు. ఏమైంది డాక్టర్ అడిగాడు రామ్. తనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయా? అరుంధతి రాముల వైపు చూస్తూ రిపోర్ట్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ అడిగింది దేవి. అవును మేడం, ఈ మధ్య సరిగ్గా రావట్లేదు చెప్పింది అరుంధతి. ఎప్పటి నుంచి ఇలా జరుగుతోంది? ఈ మధ్యే మేడం, వీళ్ళ పెళ్ళి అయినప్పటి నుంచి. రామ్, రిపోర్ట్స్ అన్నీ బాగా అబ్జర్వ్ చేశాను. మీ వైఫ్ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. ఏంటి మేడం, ఏంటి ప్రాబ్లం? మీ వైఫ్ సఫరింగ్ ఫ్రమ్ యూటర్నల్ ప్రాబ్లంతో బాధపడుతోంది. వాట్ డూ యూ మీన్? ఆలోచిస్తున్నట్లు అలాగే ఉండిపోయాడు రామ్. యా, యువర్ గెస్సింగ్ ఈజ్ రైట్, ఇట్స్ ట్రూ. రామ్, నేను మీ ఇద్దరితో ఫ్రీగా మాట్లాడొచ్చు కదా? మీ అమ్మగారు ఉండంగా నీతో మాట్లాడితే నీకేం ప్రాబ్లం లేదు కదా? ఆర్ యూ కంఫర్టబుల్? యా మ్యామ్, నో ప్రాబ్లం, చెప్పండి. ఆర్ యూ సాటిస్ఫై యువర్ సెక్స్ లైఫ్? గైనకాలజిస్ట్ దేవి స్ట్రైట్గా అడిగింది. అరుంధతి అక్కడే ఉండడంతో రామ్కి చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా యా మ్యామ్ అన్నాడు. షీఈ్ నాట్ సాటిస్ఫై రామ్, షీఈ్ పెయిన్. రామ్ ఏమీ అర్థం కానట్లు చూస్తున్నాడు. ఎస్ రామ్, ఒకసారి ఈ పిక్చర్ వైపు చూడండి అంటూ లేడీస్ గర్భాశయం ఉన్న పిక్చర్ని తనకి క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తోంది డాక్టర్ దేవి. ఇక్కడ చూడండి రామ్, నార్మల్గా లేడీస్లో గర్భాశయం 6 సెంటీమీటర్స్ ఉంటే సీతకి 1 or 2 సెంటీమీటర్స్ మాత్రమే ఉంది. సో సెక్స్ లైఫ్ తనకి చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. రామ్, నీ పెళ్ళయ్యి ఎన్ని రోజులయ్యింది? 4 నెలలు అవుతోంది మేడం. తనకి వచ్చేది నార్మల్ పీరియడ్ కాదు రామ్. అంటే ఏంటి మేడం? తనకి అబార్షన్ జరిగింది రామ్. వాట్ మ్యామ్? మేము ప్రొటెక్షన్ వాడాము మేడం అని చెప్పడానికి రామ్ ఇబ్బంది పడుతున్నాడు. నోటి వరకు మాట వచ్చినా చెప్పలేకపోతున్నాడు. ఏంటి రామ్, ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నావు? పర్వాలేదు, చెప్పు. రామ్ ఆలోచిస్తున్నాడు. పర్వాలేదు, టెల్ మీ రామ్. పక్కనే అరుంధతి ఉండడంతో డాక్టర్కి తన ఫోన్ నుంచి మెసేజ్ చేశాడు. మెసేజ్ చూసి నవ్వుతూ, నువ్వు బాగా గుర్తు తెచ్చుకోరా, మీ పెళ్ళయి 3 months or 4 months అవుతుందన్నావు కదా. ఎప్పుడైనా రాంగ్ జరిగి ఉండొచ్చు కదా. రామ్కి మాత్రమే అర్థమయ్యేలాగా చెప్పింది డాక్టర్ దేవి. రామ్ ఆలోచిస్తున్నాడు. ఒకరోజు రాత్రి తన బెడ్రూమ్లో ప్రొటెక్షన్ లేకపోవడం, ఆ ఫీల్ కంట్రోల్ చేసుకోలేక సీతతో ఆ రోజు నైట్ అంతా ప్రొసీడ్ అవ్వడం గుర్తుకు వచ్చింది. యా మ్యామ్, జస్ట్ 1 or 2 days కొంచెం షై ఫీల్ అవుతూ అన్నాడు. రామ్, యు ఆల్సో డాక్టర్,
అర్థం చేసుకో అంది డాక్టర్ దేవి. కానీ ఎందుకు మేడం ఇలా జరిగింది? అబార్షన్కి ప్రాపర్ రీజన్ ఏదైనా ఉండాలి కదా. రామ్, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. మరొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ సంభాషణ వింటుంటే అరుంధతికి అర్థమవుతోంది సీతకి అబార్షన్ జరిగింది అని. అరుంధతి చాలా ఎమోషనల్ అవుతోంది, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నీ గెస్సింగ్ అబ్జల్యూట్లీ రైట్ రామ్. సీతకి ప్రాబ్లం ఉంది. సీత కేసు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. రామ్, ఇలాంటి కేసెస్లో బేబీ గర్భాశయంలో ఎదగడానికి సరైన ఖాళీ గర్భాశయంలో ఉండకపోవడం వల్ల ఇలా సెకండ్ మంత్, థర్డ్ మంత్ అప్పుడు అబార్షన్ జరిగిపోతూ ఉంటుంది. డాక్టర్ దేవి చెప్పింది. ఆ మాట వినగానే రామ్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. మేడం, అంటే సీత ఎప్పటికీ? నో రామ్, ఛాన్స్ ఉంది. రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. తను నీతో ఎలా ఉంటుంది? ఐ మీన్ మీ బెడ్రూమ్లో? చాలా క్యాజువల్గానే ఉంటుంది మేడం. అంటే నీకు పూర్తిగా తను సహకరిస్తుందా? కంఫర్టబుల్గా ఉంటుందా? డాక్టర్ దేవి రామ్ వైపు చూస్తూ అడిగింది. రామ్ అరుంధతి వైపు చూస్తూ కొంచెం ఇబ్బంది పడుతూ డాక్టర్ ఫోన్కి మెసేజ్ చేశాడు. వద్దు అంటుంది మేడం. సిగ్గుపడుతోందేమో అని నేనే దగ్గరికి తీసుకుంటున్నాను. యు ఆర్ రాంగ్ ఎగ్జామినేషన్ రామ్. తనని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఆ టైంలో తను ఏమీ చెప్పలేదా? నొప్పిగా ఉంది, వద్దు, నా వల్ల కావట్లేదు, ఇలా ఏమీ చెప్పలేదా? డాక్టర్ దేవి కూడా మెసేజ్ చేసింది అనేది మేడం. బట్ ఐ డోంట్ అండర్స్టాండ్. గిల్ట్ ఫీల్ అవుతూ అన్నాడు రామ్. 1 మంత్ ఇద్దరూ కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాము అంటూ వాళ్ళ మాటలు ఫోన్లో ఆపి డైరెక్ట్గా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మేడం, మరి 1 మంత్ తర్వాత తనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా అడిగాడు రామ్. అంత ఈజీగా తను ప్రెగ్నెంట్ అవ్వడం జరగదు, బట్ ట్రీట్మెంట్ తీసుకుంటే వచ్చే అవకాశం ఉంది. అది కూడా 50-50 ఛాన్సెస్. డాక్టర్ చెప్తుంటే పట్టారాని దుఃఖం వచ్చేస్తోంది అరుంధతికి. రామ్కి కూడా ఆ మాటలన్నీ వింటుంటే చెప్పలేనంత బాధగా అనిపిస్తోంది. ఈ విషయం సీతకి తెలిస్తే? అసలే తను చాలా సెన్సిటివ్. తనకి అబార్షన్ జరిగింది అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? పైగా డాక్టర్ సీతకి పిల్లలు కలగడం చాలా కష్టమని చెప్తున్నారు. రెగ్యులర్గా ట్రీట్మెంట్కి రమ్మంటున్నారు. సో తనకి చెప్పకుండా ఉండలేను. రామ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. రామ్, బీ బ్రేవ్. ఇలాంటి కేసెస్ని కూడా నేను చాలా డీల్ చేశాను. ట్రై చేద్దాం. ఖచ్చితంగా ఇంకొక 2 ఇయర్స్లో సీతకి ఉన్న ప్రాబ్లంలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందేమో. నువ్వు అస్సలు ఫీల్ అవ్వద్దు, ధైర్యం చెప్తూ అంది డాక్టర్ దేవి. ఓకే మేడం, ముందు సీతకి ఈ పెయిన్ తగ్గాలి. రేపటి నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి మేడం. ఓఎస్, ముందు సీతని మెంటల్గా ప్రిపేర్ చేయండి. జరిగింది మొత్తం తనకి క్లారిటీగా చెప్పండి. ఇప్పుడు భర్తగా మీ సపోర్ట్ తనకి చాలా అవసరం. మెంటల్లీ డిస్టర్బ్ కాకుండా, అభద్రతాభావంతో డిప్రెషన్లోకి వెళ్లకుండా చూసుకోండి. ఒక్కసారి ప్రాపర్గా తన గర్భాశయం మొత్తం క్లీన్ చేస్తే నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీకి కంఫర్ట్గా ఉంటుంది. ఈరోజే హాస్పిటల్లో తనని అడ్మిట్ చేస్తే మంచిది. ఓకే మేడం, మీరు మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. సరే, ఇంకొక గంటలో స్టార్ట్ చేస్తాను అని డాక్టర్ దేవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అరుంధతి పౌటి కొంగు అడ్డు పెట్టుకుని ఒకటే ఏడుస్తోంది. అమ్మా, ఇప్పుడేమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? ఒరేయ్, డాక్టర్ గారి మాటలు విన్నావు కదా. సీతకి పిల్లలు పుట్టడం కష్టమని అంత ఖచ్చితంగా చెప్తుంటే ఏడవకి ఏం చేయాలిరా? అమ్మా ప్లీజ్, 50-50 ఛాన్స్ ఉందని చెప్తున్నారు కదా, అది వినిపించలేదా నీకు? ప్లీజ్ అమ్మా, సీత ముందు మాత్రం ఇలా నువ్వు ఎమోషనల్ అయ్యి అస్సలు ఏడవద్దు. ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిన ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. సక్సెస్ఫుల్గా ఇప్పుడు పేరెంట్స్గా ఉంటున్నారు కూడా. డోంట్ వరీ అంటూ అరుంధతికి ధైర్యం చెప్పి సీత దగ్గరికి వెళ్ళాడు రామ్. అంతకు ముందు వరకు నొప్పితో విలవిలలాడిపోయిన సీత ఇంజెక్షన్ ఇచ్చాక రిలాక్సేషన్ రావడంతో మంచి నిద్రలోకి వెళ్ళిపోయింది. సీత తల మీద ప్రేమగా చెయ్యి వేసి రాస్తున్నాడు. నాకు చెప్పొచ్చు కదే నొప్పి అని, అందుకే ఏమో వద్దు బావా వద్దు బావా అనేది. సారీ సీత, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. రియల్లీ సారీ. తన కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ సీత నుదిటి మీద ముద్దు పెట్టాడు. డాక్టర్ దేవి సీతని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళింది, ప్రాపర్గా తనకి అబార్షన్ చేసి క్లీన్ చేయడానికి. ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి, చాలా తక్కువ అప్డేట్ ఇస్తున్నాను, ఏమీ అనుకోవద్దు. ప్రసాదాలు, హడావిడి, పూజలు, చాలా బిజీగా ఉన్నాను. అయినా కూడా
మీరు ఈ స్టోరీ గురించి వెయిట్ చేస్తారని అప్డేట్ ఇస్తున్నాను. మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఉంటానండి. ధన్యవాదాలు.